హాయ్ అండి. వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే కార్తీక మాసం ఆఖరి రోజులో ఏం గుర్తొస్తుందండి మనకి? పోలీస్ వర్గం కదా. అసలు ఎవరి పోలి వెనుకున్న కథ ఏంటి అంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళకి మాత్రమే ఇది. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదంటండి. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోనూ చిన్న కోడలైన పోలికి మాత్రం చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా చాలా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి నచ్చలేదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. అంటే నాకన్నా ఎక్కువ భక్తి ఉందా తనకి అనే ఒక అకోపం ఉండేది చిన్న కోడలి మీద. ఇంత ఇన్ని ఆచారాలను పాటించే హక్కు నాకు మాత్రమే ఉందనే ఒక అహంభావంతో ఉండేది. అయితే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని చెప్పి మిగతా కోడళ్ళని మాత్రం నది తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నది స్నానం చేసుకుని దీపాలు వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినవి ఏవి కూడా తనకు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి మరి బయలుదేరేదంట. అలాగా ఈ కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏది కూడా కొనసాగలేదంటండి. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేదంట. ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా అత్తగారు చూస్తే చేయనివారు కదండి. ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద ఒక బుట్టను మాత్రం బొర్లించేదంట. అలా కార్తీక మాసం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపాలని వెలిగించిందంట పోలి. చివరికి అమావాస్య రోజు వచ్చింది. ఇంకా ఇప్పటిలాగే వాళ్ళ అత్తగారు నది స్నానానికి బయలుదేరింది. అందరు కోడళ్ళని తీసుకొని పోలిని మాత్రం వదిలేసి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పచెప్పి మరీ వెళ్ళిపోయిందంట. కానీ పోలి ఎప్పటిలాగా ఇంటి పనులను చకచక ఫాస్ట్గా చేసేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టంగా ఉన్నా తన ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలందరూ కూడా ముచ్చట వేసిందంట. దేవతలందరికీ వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకుని వెళ్ళేందుకు విమానం దిగి వచ్చిందంట. పంపించారు. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారంట. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. అంటే ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలో దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.